ఈ అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త కష్టకాలంలో ఉన్నారు. ఈ టైంలో చెల్లె సొంత ఇంట్లో నుండి బాణాలు ఎక్కుబడుతున్నారు. తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ట్వీట్ల వార్ నడుస్తుంది. ఏం చెప్తారు? ఏముంది చెప్పేది? ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది, జనాల కొంపలు ముంచింది, పార్టీ క్లోజ్ చేసింది, ఆంధ్రప్రదేశ్కి పోయింది, కాంగ్రెస్ వాళ్ళతో పోయి జాయిన్ అయింది. రాజశేఖర రెడ్డి గారి కూతురే కదమ్మా. రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాంగ్రెస్ వాళ్ళు చేసిన మాదర్చేది పనికి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు. మొట్టమొదటిసారి 67 వచ్చినాయి, నిరుత్సాహపడలా. రెండోసారి 150 కూడా వచ్చినాయి, మొన్న 11 వచ్చినాయి. అయినా కానీ మనిషి నిరుత్సాహపడ్డా, పడడు కూడా. కానీ షర్మిల వ్యవహారం అదేగా కాదుగా. కానీ ఆ అన్న మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, తీసేయి. అంటే షర్మిల గారి మాటల వల్ల, ఈ మాటల యుద్ధం వల్ల కాంగ్రెస్కి లబ్ధి చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. ఎవరంటున్నారు? ప్రతిపక్షాలు. అందుకనే కదా మన ప్రతిపక్షం అన్నది. తీసేయమ్మా. తెలుగుదేశం ప్రతిపక్షం వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కూడా కాంగ్రెస్ వాళ్ళకి ప్రతిపక్షమేగా. మరి ఇద్దరు అనాలిగా. మరి అట్టంటప్పుడు మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరే ఎందుకు చెప్తున్నావు? ఆమె దృష్టిలో ప్రతిపక్షం అంటే ఇద్దరు ప్రతిపక్షమేగా. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఒక సీటు కూడా రాలేదుగా, వాళ్ళు ప్రతిపక్షం అంటే ఇద్దరు. అంటే తను ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అది అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడకుండా మీడియా ముందుకు అసెంబ్లీలో పోవడానికి ఆమె గెలవలేదు కదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీలో కదా మాట్లాడాలి, మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీడియా ముందు వచ్చి మాట్లాడకూడదు అన్న సంగతి ఏమైనా భారత రాజ్యాంగంలో రాసిందా? లేకపోతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఏమైనా రాసిందా? లేకపోతే ఐపీసీలో ఏమైనా ఉందా? దేంట్లో ఉంది కనుక రాజకీయ నాయకుడు అనేటువంటి ప్రజల్లో ఉంటాడు, ప్రెస్ మీట్లు అటెండ్ అవుతాడు. భయపడుతున్నారు అసెంబ్లీ. ఇప్పుడు నేనేమన్నా ఇంతకుముందు ఓల్డ్ ఎమ్మెల్యేనా, న్యూ ఎమ్మెల్యేనా, లేకపోతే నేను ఎలక్షన్ పోటీ చేశానా? చేయలేదుగా. అయినా కానీ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నా మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని వచ్చారు. మేము అనలిస్ట్గా ఉంటాం కాబట్టి మేము ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేసేది ఉండదు. ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తాం. ఇష్టమైన ఏమో మెచ్చుకుంటాడు, ఇష్టం లేనాడో అమ్మనా బూతులు పెట్టి కింద కామెంట్లు పెడతాడు. పెట్టుకొనియండి. పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే పొల్లండి వేసినా సంతోషించాలా, కోడిగుడ్డుని మొహం మీద వేసినా నువ్వు ఆహ్వానించాల్సింది. నిలుపు, నిదానము, నిబద్ధత ఉండాలి. అల్టిమేట్గా కావాల్సింది ఏంటి దేశానికి? సేఫ్టీ, సెక్యూరిటీ, సావర్నిటీ, ఇంటిగ్రిటీ, డెవలప్మెంట్. ఇవే పంచసూత్రాలు, అంతే. అందుకని ఏమన్నది ఆయన ఎన్నన్నాడని చెప్పి పట్టించుకోవాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ వారానికి ఒకసారి పెట్టమైంది, రోజు పెడతాడండి. ఏంటి మీకేంటి నష్టం దాని మూలకంగా? 11 సీట్లే వచ్చినాయి. 11 సీట్లే వచ్చినా కానీ ప్రతిరోజు అసెంబ్లీకి వెళ్లాల్సిందే. ఎప్పుడన్నా ఒకసారి కుదరదు. మీరు ఎప్పుడైనా పార్లమెంట్ చూసారా? చూడలేదా మీరు? నేను ప్రాక్టికల్గా చాలాసార్లు చూసా. 25% మంది కూడాను పార్లమెంట్లో వ్యవహారాలు జరుగుతున్నప్పుడు ఉంటారమ్మా. అందరూ కూడా కారిడోర్లో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అన్నమాట. అందులో మన తెలుగు ఎంపీలు అయితే మరీ దారుణం. ప్రాక్టికల్గా చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు న్యూ పార్లమెంట్ భవన్ కూడా మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు చూసి వచ్చాను. చాలా చక్కగా ఉంది. ఓల్డ్ పార్లమెంట్ భవన్ ఒక పక్కనే కట్టారు. చక్కగా గ్యాలరీలు అరేంజ్ చేశారు. 3500 సంవత్సరాల భారతీయ చరిత్ర ఏంటి, దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ రకమైన టెక్స్టైల్స్ తయారైతే పెట్టారు. సాగర మదనానికి సంబంధించింది కూడా పెట్టారు. మన డ్యాన్స్, డ్రామా, ఆర్ట్, కల్చరు, మ్యూజిక్ అన్నీ పెట్టారు. చాలా చక్కగా ఉంది. 2 వ్యక్తులు ఎక్స్క్లూజివ్లీ నాతో పాటు వచ్చి శుభ్రంగా చూపించారు. నాకు చాలా బాగుంది, చక్కగా ఉంది. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి మనం లోపలికి అలౌ చేయరు, చూడలేరు. కానీ లేకపోతే ఆ మెయిన్ లాబీలో నుంచి లోపలికి వెళ్తే కనుక ఒకసారి డోర్ తెరిచి నిజంగా అసలు పార్లమెంట్ ఎలా ఉంటుందో చూడవచ్చు. ఓల్డ్ పార్లమెంట్ నేను చూశాను. పార్లమెంట్ భవన్ అంటే లోక్సభ అయితేనేమో గ్రీన్ కార్పెట్ ఉంటుంది, రాజ్యసభ అయితే రెడ్ కార్పెట్ ఉంటుంది. సేమ్ అదే స్ట్రక్చర్లో కూడా ఉంటుంది. అది 4వ తారీఖు వరకు ఉన్నాయి కాబట్టి మనకి ఆ లాబీలోకి పోనీరు. బాగుంది. న్యూ పార్లమెంట్ భవన్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్. చూడండి, వాళ్ళు 700 కోట్ల రూపాయలు పెట్టి అంత బ్యూటిఫుల్ పార్లమెంట్ బిల్డింగ్ కట్టారమ్మా. అక్కడ మధ్యలో పెండలం కూడా పెట్టారు ఒకటి. నువ్వు 12 గంటలకు దాని ముందు వెళ్ళి నిలబడితే మినిట్స్, సెకండ్స్తో సహా నువ్వు నోట్ చేసుకోవచ్చు అమ్మా. ఇంకొక 4 గంటల తర్వాత వెళ్ళి నువ్వు అదే ప్లేస్లో కనుక నిలబడితే అది కరెక్ట్గా నీకు 4 గంటల 1 నిమిషం 11 సెకండ్లను చూపిస్తుంది. ఆ పెండలం మధ్యలో ఉండేది. ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉన్నాయి. సరే ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చూపించడం లేదు. డిఫరెంట్. చాలా బాగుంది న్యూ పార్లమెంట్ బిల్డింగ్. ఈసారి వెళ్ళినప్పుడు లోపల అసలు యాక్చువల్గా ఎలా ఉందో కూడా చూస్తాను. ఎట్లా కట్టారంటే రేపు 2026 సంవత్సరానికి నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు అనేసిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ 750 మంది అవుతారమ్మా. డీలిమిటేషన్ మూలంగా 800 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుండేటట్టుగా డిజైన్ చేశారు దాన్ని. సూపర్.
అంటే నార్మల్గా ఏంటంటే ఈ మినిస్టర్స్ కానీ ఎంపీస్ కానీ వీళ్ళందరూ కూడాను పార్లమెంట్ భవన్లో మధ్య మధ్యలో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు బయటకు వచ్చి పోతూ ఉంటారు. కొంతమంది వచ్చాడు, ఈవెన్ అఖిలేష్ యాదవ్ కూడా బయటకు వచ్చినాడు. దెన్ ఐ సెడ్ హలో, ఈ ఆల్సో స్పోక్ టు మీ వెరీ వెల్. అర్లియర్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక 2 సార్లు మాట్లాడాను కాబట్టి గుర్తుందన్నమాట. ఈ స్పోక్ టు మీ వెరీ వెల్. వేరే వాళ్ళు కూడా కలిశారు కొంతమంది. తంబి దురై అనే అన్నా డిఎంకేకి సంబంధించిన ఎంపీ ఒక ఆయన నన్ను గుర్తుపెట్టాడు. ఆయన నాకు విచిత్రం అన్నాడు, నా వీడియోలోనే చూస్తాడు. సరే కొంతమంది వాళ్ళు కలిశారు, ఇట్స్ ఓకే. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. కానీ షర్మిల ఏదో అన్నది, పట్టించుకోవాల్సిన పని లేదు, తీసేయి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడతాడు ఆయన? భయపడాల్సిన అవసరమే లేదు. 24వ తారీఖు ఢిల్లీలో మీటింగ్ జరిగింది కాబట్టి ఆ రోజు లేడు, తర్వాత ఉంటాడు. మధ్యలో వేరే పనులు ఉంటాయి, చాలా పోతూ ఉంటారు. ఏదన్నా ఇంపార్టెంట్ బిల్స్ పాస్ కావాల్సినటువంటి అలాంటివి ఉన్నప్పుడు అటెండ్ అవుతారు.